నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టిన సంది ఇక్కడనే ఉంటున్నా. ప్లాట్ల రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ? ప్లాట్లు ఏరియాని బట్టి రేటు ఉంటుంది. ఏరియాని బట్టి రేటు. గజానికి ఎంత ఉంది ఇక్కడ? గజానికి ఓ ఏరియా 20,000 ఉంది, కిరికిరి ఉన్న దగ్గర ఓ దగ్గర 40,000-50,000 ఉంది, ఓ ఏరియా సింహపురి గిమ్మపురి 70,000-80,000 ఉంది. అట్లా ఏరియాని బట్టి ఉంది. ఏరియాని బట్టి రేటు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ ఎట్లుందన్న? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైతే ఇప్పుడు స్లో ఉంది. స్లో ఉంది. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా నడుస్తలేదు. ఎందుకు? ఇప్పుడు ఎట్లుందంటే ఇక కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఏదన్నా బడ్జెట్ గిరిజెట్ అది ఇది ఏదైనా ఉంటేనేమో డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడైతే బిల్డర్ స్లో ఉంది, ఎక్కువ అమ్ముతలేవు అనేది అది ఇది అని అంటారు అన్నట్టు. రేట్లు పెరిగినాయా తగ్గినాయా అప్పటికిప్పటికి? ఏం పెరగలేవు, అదే రేట్లు చెప్తారు కానీ కొనుటోళ్ళు లేరు. లేరు. ఎందుకని? మార్కెట్ స్లో అయిందని చెప్పి స్లో అయిపోయింది. అట్లా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు బాగానే ఉంది, జోరుంది. ఇక వాళ్ళు ఏం చేసారో ఏం కథనో కానీ అప్పుడైతే రియల్ ఎస్టేట్ జోరుకు వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక ఇంకా ఎక్కువ రోజులు కూడా కాలేదు కదా, ముందు ముందు పెరుగుతుండొచ్చు, చెప్పలేము. ముందు పెరగవచ్చు. భూముల రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతున్నాయి అన్న? మంచిగా జరుగుతున్నాయా లేదంటే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బందులు అంటే అది జరుగుతూనే ఉంటుంది. అది పాతది అయితే మారది, చేయి తడిపితేనే ముందుకు పోతుంటుంది పని ఏదైనా కానీ. భూములకు డిమాండ్ ఎట్లుందన్న ఇక్కడ? భూములు అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు పాత రేట్ల కానీ స్లో ఉంది. అమ్మేటోళ్ళు కూడా తక్కువ కడిగితే వలిస్తలేరు, కొనేటోళ్ళు కూడా అంత సైలెంటే ఉంది. ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఎట్లున్నదన్న? ఇప్పుడైతే నడుస్తుంది, ఇంకా ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఏడా తెలుస్తుంది అట్లా. ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఒక ఏడాది 2 ఏళ్ళు అయితేనేమో మనకు ఇప్పుడు రైతు రుణమాఫీ అది ఇది చేస్తారు కదా, 1,50,000 లోపు కూడా ఈరోజు చేస్తున్నారు. రుణమాఫీ అయితే మంచిదే రైతులకు. ఇట్లా రుణమాఫీ కాకుండా రైతులకు మందులు సబ్సిడీ ఇవ్వాలి, మళ్ళా ఏది అగ్రికల్చర్కు ఏదైనా వ్యవసాయానికి సంబంధించింది సబ్సిడీ ఇవ్వాలి. అట్లా ఎరువులు, స్కూల్ ఫీజులు పిల్లలకు, విద్య ఆరోగ్యం అది ఉండాలన్నయ్య. ఇక అది ఉంటేనే పిల్లలు చదువుకుంటేందుకు బాగుంటుంది, గరీబులైనా చదివిస్తారు. ఈ ఫీజులు లక్షలు కట్టేటోళ్ళు అయితే వెనుక ముందే అవుతుంటారు. ఇట్లా రియల్ ఎస్టేట్ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుంది అంట ప్రభుత్వం? ఏం బిల్డర్లకు సహకరిస్తుంటే గవర్నమెంట్ ముందుకు పోతూ ఉంటుంది, పికప్ అవుతుంది అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.